హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగారు మణికంఠ. ఈ వీడియో వచ్చేసి సంగమేశ్వరం టెంపుల్ గురించి. ఇది ఎక్కడ ఉందంటే మనం ఆల్రెడీ సోమశిలని ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. సో సోమశిలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా, అంటే మన తెలంగాణ నుంచి సోమశిలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ పక్కనే రాయలసీమలో ఉన్న, అంటే కృష్ణానదికి అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వర టెంపుల్ని తప్పకుండా దర్శించుకొని వస్తారు. మరి ఈ సంగమేశ్వర టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం. దీనికంటే ముందు మీరు ఒకసారి సోమశిల టెంపుల్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని తప్పకుండా చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మనం సోమశిల దేవాలయంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత కిందికి, అంటే దక్షిణముఖంగా బయలుదేరినట్టయితే మనము ఇక్కడ కృష్ణానది తీరానికి చేరుకుంటాం. మనకు అక్కడికి వెళ్ళగానే మనకి స్నానాలకు సంబంధించిన పైప్ లైన్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. వాటి పక్క నుంచి మనం కిందికి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ వాటర్ అనేది చాలా లోపలికి ఉంది. ఎండాకాలం కాబట్టి ఆ వాటర్ అనేది చాలా తగ్గిపోయి ఉంది. ఈ ఎండాకాలంలో ఈ వాటర్ అనేది ఇంత తగ్గిపోవడం వల్లనే మనం ఈ సోమశిల దేవాలయాన్ని దర్శించగలుగుతాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీరంతా కూడా సోమశిల టెంపుల్ని దర్శనం చేసుకుని అవతల ఉన్న సంగమేశ్వర టెంపుల్ని దర్శించడానికి బోట్ దగ్గరికి అయితే చేరుకున్నారు. అక్కడ మన కోసం బోట్లు అయితే రెడీగా ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళిన టైంకి ఇక్కడైతే ఒక చిన్న ఇష్యూ అయితే ఉంది. అవతలకి తీసుకెళ్లేవారు తెలంగాణ వాళ్ళు, మళ్ళీ అవతల నుంచి మనని యువతలకి తీసుకొచ్చేవారు రాయలసీమకు సంబంధించిన వారు. అంటే ఇక్కడ తెలంగాణ రాయలసీమ ఏర్పడిన తర్వాత వాళ్ళ మధ్యన చిన్న ఇష్యూ అయితే నడుస్తున్నట్టుంది. మేబీ అది ఎందుకు అంటే సోమశిల టెంపుల్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళే సంగమేశ్వర టెంపుల్ని దర్శించడానికి ఎక్కువ వెళ్తారు. మేబీ అక్కడ నుంచి కూడా సంగమేశ్వర టెంపుల్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళు సోమశిలని దర్శించడానికి రావచ్చు, కానీ ఎక్కువగా జనాలు మాత్రం ఈ సోమశిల ద్వారానే వెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, అంటే నదికి యువతల వైపున తెలంగాణ వాళ్ళు వాళ్ళ బోట్లను పెట్టుకొని రెడీగా ఉన్నారు. వచ్చిన భక్తుల్ని సంగమేశ్వర టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళు తీసుకురావడం జరిగేదంట ఇంతకుముందు. సో దీనివల్ల ఏమయ్యేది అంటే ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు నదిని దాటడానికి వాళ్ళు ఏదైతే ఉపాధి మార్గం ఎంచుకున్నారో అది కేవలం తెలంగాణ వారికి మాత్రమే ఎక్కువగా ఛాయిసెస్, అంటే తెలంగాణ వారికి మాత్రమే ఎక్కువగా వర్క్ అనేది దొరుకుతుంది. దీనివల్ల వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి మీరు అక్కడ నుంచి తీసుకురండి, మేము ఇక్కడ నుంచి తీసుకొస్తాం, దీనివల్ల సమానంగా బెనిఫిట్ ఉంటుందనే రీతిలో ఏదో సెటిల్మెంట్ అయినట్టుంది. సరే, అదంతా మనం పక్కన పెడితే సోమశిల టెంపుల్ నుంచి మనం సంగమేశ్వర టెంపుల్కి వెళ్తున్నప్పుడు కంపల్సరీ అయితే నదిని దాటాలి. ఆ నదిని దాటడానికి మనం ఆ బోట్ ఎక్కడం జరుగుతుంది. ఆ బోట్ యొక్క ప్రయాణం అనేది చాలా చాలా ఒక మరిచిపోలేని జ్ఞాపకాన్ని అయితే ఇస్తుంది. సో ఫైనల్గా అవతల ఒడ్డుకు చేరుకున్నాం. సో ఇది రాయలసీమ. అయితే ఈ సంగమేశ్వర దేవాలయం అనేది కర్నూలు డిస్టిక్లో ఉంది. రాయలసీమ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ దేవాలయానికి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోలో ప్రయాణించాలి. ఆ ఆటోలు కూడా రాయలసీమకు సంబంధించినవి. అయితే నాకు ఇక్కడ ఇంకొక విషయం తెలిసింది, అది కూడా నాకు నచ్చని విషయము. ఇప్పుడు ఇంతకుముందు డైరెక్ట్ టెంపుల్ వరకు బోట్లోనే వెళ్ళేవాళ్ళంట, మళ్ళీ బోట్లోనే వచ్చేవాళ్ళంట. అయితే ఇక్కడ ఇష్యూ ఏర్పడిన తర్వాత, అంటే ఇక్కడ నుంచి తెలంగాణ వాళ్ళు తీసుకెళ్ళాలి, అక్కడ నుంచి రాయలసీమ వాళ్ళు తీసుకురావాలి. అప్పుడు కూడా డైరెక్ట్ టెంపుల్ దగ్గర నుంచే చేయొచ్చు, అంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి తెలంగాణ వాళ్ళు బోట్లో తీసుకెళ్ళొచ్చు, అండ్ అక్కడ నుంచి రాయలసీమ వాళ్ళు వాళ్ళ బోట్లో ఇక్కడికి తీసుకురావచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే జస్ట్ కనుచూపు మేర ఆ నదిని మాత్రమే దాటిస్తున్నారు బోటు ద్వారా. అంటే మనం ఇక్కడ బోట్లో చేసే ప్రయాణం చాలా తక్కువ. నిజానికి బోటు ప్రయాణం అనేది మనము పెద్దగా ఎప్పుడూ చేయము. ఎంత ఎక్కువ జర్నీ ఉంటే మనకు అంత హ్యాపీనెస్ ఇస్తుంది, అంత మర్చిపోలేని గుర్తు ఇస్తుంది. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఆటోలకి కూడా జీవనోపాధి కోసం, అంటే ఇక్కడ నదిని దాటిస్తున్నారు అంతే, నదిలో ప్రయాణం చేయట్లేదు. మన కనుచూపు మేరనే ఇట్లా కనిపిస్తుంది. ఆ నదిని దాటగానే మనకి అక్కడ ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలు కూడా రాయలసీమకు సంబంధించినవి. ఇక్కడ తెలంగాణ ఆటోలు అంటూ ఏమీ ఉండవు, ఎందుకంటే ఇది రాయలసీమ భూభాగం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ లోకల్ వాళ్ళకు వచ్చే ఆదాయము తెలంగాణ వాళ్ళకు 1% అయితే రాయలసీమ వాళ్ళకి 2%. ఎందుకంటే మళ్ళీ ఆటోకి కూడా మనం ఈ బోటుకి ఎంత పే చేస్తామో ఆటోకి కూడా మళ్ళీ అంత పే చేయాలి మనం. సో ఆటో వాళ్ళు టెంపుల్ దగ్గర తీసుకొస్తారు, మళ్ళీ ఇక్కడ నుంచి రాయలసీమ బోటు వాళ్ళు ఇతలకి మనల్ని చేరవేస్తారు. సో ఇక్కడ న్యాయం అయితే నాకు ఎక్కువగా కనిపించలేదు. వాళ్ళకి ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ విధంగా సెటిల్మెంట్ చేసుకున్నారు.
అంటే ఇక్కడ చాయిసెస్ అని కాదు, ఇక్కడ ఆటోలకి జీవనోపాధి అనేది కల్పించారు, కానీ అది కేవలం రాయలసీమ వాళ్ళకి. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారంటే ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే డైరెక్ట్ ఈ బోటు ద్వారా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తే ఒక రకంగా ఆటో ఖర్చు అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఆ బోటు ప్రయాణం అనేది ఎక్కువ సమయం చేయొచ్చు. దానివల్ల మనకి ఏమవుతుంది, మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. సరే, ఈ ఇష్యూని కూడా పక్కన పెడితే టెంపుల్ గురించి మాట్లాడదాం. ఈ టెంపుల్కు సంబంధించి చాలా ఆశ్చర్యం గొలిపే కొన్ని విషయాలు నాకు తెలిసినాయి. ఫస్ట్ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వర్షాకాలంలో శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నీటితో నిండిపోయినప్పుడు ఈ సంగమేశ్వర టెంపుల్ అసలు అనేది కనిపించదు. కేవలం ఎండాకాలంలో మాత్రమే, ఈ 4 నెలలు మాత్రమే, అంటే ఆల్మోస్ట్ శివరాత్రి టైంకి బయటపడుతుంది. యాక్చువల్గా పూజలు కూడా శివరాత్రి నుంచే స్టార్ట్ అవుతాయి. శివరాత్రి నుంచి జస్ట్ ఒక 4 మంత్స్ మాత్రమే ఇది భక్తులకు అందుబాటులో ఉంటుంది. దీనికంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న శివలింగం ఏదైతే ఉందో అది ధర్మరాజు కాలంలో ప్రతిష్ఠించబడిందట, స్వయంగా ధర్మరాజు చేత. అది కూడా ఒక వేప మొద్దుతో. ఆ వేప మొద్దు ఇప్పటికీ చెక్కు చెదరకుండా పూజలు అందుకుంటూ ఉందట. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ శివలింగం ప్రతిష్ఠించిన చోట 7 నదులు కలుస్తాయంట. మనకి చూడడానికి అసలు 7 నదులు ఎక్కడ అనేది కనిపించదు, ఎందుకంటే చాలా వైడ్ ప్లేస్ ఇది. సో ఆ వైడ్ ప్లేస్ వల్ల ఎక్కడి నుంచి ఏ నది వస్తుందనేది మనకు తెలియదు. ఇక్కడ చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం మనకు ఎటు చూసినా కానీ ఆ నదులు వస్తున్న ఆ వేలు మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఆ టెంపుల్కి సంబంధించిన స్నానాలు చేసే ప్రదేశం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇది చాలా చాలా వైడ్ ప్లేస్. ఎక్కడి నుంచి ఏ నది వస్తుంది అనేది మనము గుర్తుపట్టలేము. బట్ ఇక్కడ 7 నదులు మాత్రం కలుస్తున్నాయట. ముఖ్యంగా ఈ టెంపుల్ ప్రజెంట్ ఏదైతే టెంపుల్ ఉందో ఈ ప్లేస్ మనం ప్రజెంట్ చూస్తున్న ప్లేసు, ఇక్కడ కృష్ణా నది దాంతోపాటు భవనాసి నదుల సంగమం అంట. ముఖ్యంగా దీనికంటే ముందే 6 నదులు కలవడం జరుగుతుందట. ఆ 7 నదులు ఏంటనేది ఒకసారి చూసినట్టయితే తుంగ, భద్ర, ఈ 2 వేరు. ఆ 2 కలిసిన దాన్ని మనం తుంగభద్ర అంటున్నాం, కానీ తుంగ వేరు, భద్ర వేరు. అదేవిధంగా కృష్ణా నది, వేణీ నది, భీమా నది, మాలాపహారణి, భవనాసి, ఈ 7 నదులు కలిసిన ప్రదేశమే ప్రజెంట్ మనం ఇప్పుడు చూస్తున్న ప్రదేశం. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ప్రజెంట్ విజువల్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న రాళ్ళు ఒకదానిపైన ఒకటి పెట్టబడి ఉన్నాయి. సో ఇది ఏంటి అని నేను లోకల్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎవరైనా వారి జీవితంలో ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది అది. సో ఆ ఆశలో భాగంగా ఈ దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఇలా కొన్ని రాళ్ళ మీద రాళ్ళంటే ఇల్లు కట్టడం అంట. అలా ఇల్లు కట్టుకున్న వారి కోరికలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీరుతాయంట. నేను ఇదే శ్రీశైలంలో కూడా చూస్తాను. శ్రీశైలంలో కూడా ఇలాంటి ఒక ప్లేస్ అనేది ఉంది. అంటే ఇల్లు కట్టినట్టుగా రాయి మీద రాయి పెట్టుకుంటారు. నెక్స్ట్ మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం. ఇది టెంపుల్ యొక్క ముందు భాగం. సో మనం వచ్చిన భాగం ఒక సైడ్ నుంచి వెళ్తాము. అయితే ఇది టెంపుల్ యొక్క ముందు భాగం. టెంపుల్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గర్భగుడి అంటే మెయిన్ గుడి ఏదైతే ఉందో అది మొత్తం చాలా పురాతనమైన గుడి. ఇది ఈ నది యొక్క ఉధృతికి చాలా వరకు దెబ్బతింది. మీకు నేను ముందు చూపిస్తాను. కొన్ని చోట్ల ఆ టెంపుల్కి సంబంధించిన శిథిలాలన్నీ ఒక చోట వేయడం జరిగింది. అయితే గర్భగుడి అంటే ముఖ్యమైన గుళ్ళు మొత్తము చాలా పురాతనమైనవే, కానీ వాటి పైనంగా మాత్రము సిమెంట్ కట్టడాలు అనేది కట్టడం జరిగింది. అంటే మనము విరిగిపోయి కూలిపోయి ఆ ఉన్న చూడడానికి అంత ఇబ్బందికరంగా కనిపిస్తాయి. సో దానివల్లనే కావచ్చు కొంత అప్పుడప్పుడు కొన్ని రిపేర్లు కూడా చేసేటట్టున్నారు. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ కొత్త టెంపుల్స్ ఏవైతే చూస్తామో ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇంకా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు, వాటికి కలర్స్ వేయడం కానీ ఏమీ వేయలేదు. నాకు తెలిసి వేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అవి ఉంటాయో ఉండవో, మళ్ళీ ఎలా తయారవుతాయో తెలియదు కాబట్టి వేయలేదు అనుకుంటా. బట్ గర్భగుడి అండ్ లోపల టెంపుల్లోకి వెళ్తే మాత్రం మనకు అది చాలా పురాతనమైన టెంపుల్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది ముఖ్యమైన దేవాలయం. ఇదే ఆ సంగమేశ్వర ఆలయానికి సంబంధించిన శివలింగం. ఆ గర్భగుడికి అటువైపు ఇటువైపు 2 విగ్రహాలు ఉండడం జరుగుతుంది. అవి ఇంతకుముందు వేరే బయట ఉండేటివట. ఆ నది తాకిడికి అవి విరిగిపోతున్నాయి, పాడైపోతున్నాయి, తీసుకొచ్చి లోపల పెట్టడం జరిగింది. అందులో ఒకటి వినాయకుడు, రెండవది శ్రీ లలితాదేవి. సో మీరు ప్రజెంట్ చూస్తున్నారు. అన్ని దేవాలయాల్లాగా ఈ దేవాలయంలో రోజు పూజలు అయితే జరగవు. ఎక్కువ శాతం ఏంటంటే ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ ఆ నీటిలో మునిగిపోవడమే దీనికి కారణం.
ఎన్నో వేల సంవత్సరాల కిందట ఇది నిర్మించినప్పటికీ ఇందులో ఉన్న శివలింగం, మనం ఇంతకుముందు చూసిన శివలింగం ఏదైతే ఉందో అదైతే వేప చెక్కతో చెక్కబడిందట. మేబీ అదైతే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఈ దేవాలయం ఎప్పుడు కూడా నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఒకానొకసారి అంటే కంటిన్యూగా 23 సంవత్సరాలు ఈ దేవాలయం అసలు బయటికి కనిపించలేదంట. చాలా వరకు దేవాలయం జనాలు మర్చిపోయారంట. మళ్ళీ తర్వాత ఆ 23 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం అయితే ఈ దేవాలయం అనేది కనిపించడం జరుగుతుందంట. ఈ ఎండాకాలంలో కరెక్ట్గా ఒక 4 నెలలు. నెక్స్ట్ ఈ దేవాలయం వెలుపల ఉన్న ఇంకొన్ని దేవాలయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అండ్ మనం షేర్ చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ధర్మరాజు అంటే వారి అరణ్యవాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించినప్పుడు లింగం కోసం భీముని కాశీకి పంపించాడట. కానీ ఏదైతే ఒక టైం ఉంటుందో, మనం తిరిగి నక్షత్రం చూస్తాం కదా, ఆ టైం సమయానికి భీముడు తిరిగి రాకపోవడం వలన అక్కడున్న వేప చెట్టుని మొద్దుని నరికి లింగంగా ప్రతిష్ఠించాడు అనేది ఒక కథ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రజెంట్ ఇప్పుడు ముఖ్య దేవాలయం పక్కన ఉన్న దేవాలయాలను చూస్తున్నాం కదా, ఇందులో ప్రజెంట్ మనం చూస్తున్న విగ్రహాలు కాకుండా ఇంకా వేరే విగ్రహాలు ఉండేటివంట. సో అవి శిథిలం అవ్వడము, సరైన పూజలు లేకపోవడం వల్ల కొంతమంది సలహాలతోటి కర్నూలు జిల్లాలోని ఇతర దేవాలయాలకు వాటిని తరలించడం జరిగిందంట. దాంతోపాటు ఇక్కడ ఒక రథం కూడా ఉండేదంట. మనం ఎక్కడ చూసినా కానీ దేవాలయాల్లో తేరు అంటుంటాం, ఒక రథం అనేది ఉంటుంది. అట్లాంటి రథం కూడా ఇక్కడ ఒకటి ఉండేదంట. దాన్ని ఈ పురాతత్వ శాఖ వారు ప్రజెంట్ జగన్నాథ గుట్ట అని ఇక్కడ దగ్గరలో ఉంటుందంట, దాన్ని అక్కడికి తరలించారంట. సో ఇక్కడ ఎందుకు అంటే వాటిల్లో తడిసిపోవడము, సరైన పూజలు లేకపోవడం, ఈ రకరకాల రీజన్స్ తోటి ఆ దేవతామూర్తులను కానీ ఇంకా ఇతర శివలింగాలను కానీ ఆల్మోస్ట్ చాలా వరకు ఈ ఏరియాలో ఉన్న ఇతర దేవాలయాలకు తరలించడం జరిగింది అనేది నేను ఇక్కడ తెలుసుకున్న ఇంకొక విషయం. అండ్ నాకు ఫైనల్గా తెలిసిన ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ దేవాలయానికి శివరాత్రికి రావడం చాలా చాలా బెటర్. ఎందుకంటే శివరాత్రి రోజు ఉన్నంత హంగామా అండ్ ఆ శివరాత్రి ఆ కార్తీక మాసం ఏదైతే ఉంటుందో అప్పుడు ఉన్నంత హంగామా మరి ఏ రోజు కూడా ఉండదట. అదేవిధంగా అప్పుడు ఇంకా కొంచెం వాటర్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంకా వాటర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. మేబీ ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా కంప్లీట్గా తగ్గుతుంది అనుకుంటా. బట్ ఆ శివరాత్రి టైంలో అప్పుడప్పుడే ఈ టెంపుల్ అనేది బయటికి అంటే కనిపించడం జరుగుతుంది. అండ్ శివునికి సంబంధించిన గుడి కాబట్టి శివునికి సంబంధించిన పూజలు, శివరాత్రికి సంబంధించిన ఉపవాసాలు, అదేవిధంగా కార్తీక మాసానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి చాలా ఘనంగా చేయడం జరుగుతుందట. అంటే నా ఒపీనియన్ ప్రకారం అప్పుడు వస్తే ఇంకా బాగుంటుందేమో అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆటోలో మనం ఆ నది వద్దకు చేరుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ బోట్లో అవతలికి చేరుకోవాలి. అయితే నాకు ఇక్కడ నదీ ప్రయాణం అనేది చాలా తక్కువ సేపు చేస్తామంటే నాకు అక్కడ తెలుసుకున్న తర్వాత తెలిసింది, అది తెలియకపోయినా బాగుండేది. తెలుసుకున్న తర్వాత ఏంటంటే జస్ట్ వాళ్ళు రివర్ని దాటిస్తున్నారు. కానీ అదే మనము ఆ సోమశిల టెంపుల్ దగ్గర నుంచి సంగమేశ్వర టెంపుల్ వరకు ఆ బోట్లో ప్రయాణిస్తే వచ్చే ఆనందమే వేరు. అది మాత్రం ఇప్పుడు మిస్ అవ్వక తప్పదు. అండ్ మన అవతలకి చేరుకున్న తర్వాత తెలంగాణ టూరిస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంకొక బోట్ కూడా ఉంటుంది. దాని ద్వారా మనం శ్రీశైలం వరకు వెళ్ళొచ్చంట. అది కొన్ని పర్టికులర్ టైమ్స్లో మాత్రమే, అంటే పర్టికులర్గా కార్తీక మాసంలోనే ఎక్కువగా జరుగుతుందంట. అంటే జనాలు బాగా కావాలి ఎందుకంటే పెద్ద బోటు. సో ఆ టైంలోనే మనకు ఇక్కడ భక్తులన్నీ చాలా ఎక్కువ మొత్తంలో వస్తారు కాబట్టి మేబీ అప్పుడు మాత్రమే వాళ్ళు రన్ చేస్తారు అనుకుంటా.